హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక టాపిక్ చెప్పబోతున్నాము. ట్రీట్మెంట్లో ఒక భాగంగా లేజర్ ట్రీట్మెంట్, అన్వాంటెడ్ హెయిర్ లేజర్ ట్రీట్మెంట్. యాక్చువల్గా హెయిర్ ఎందుకు వస్తుందో ఐడియా ఉన్న వాళ్ళకి ఓకే అండి. సో తెలియని వాళ్ళకి మాత్రమే దీని గురించి చెప్పాలనుకుంటున్నాను. సో యాక్చువల్గా హెయిర్ గ్రోత్ అనేది ఒకటి ఫాదర్ జీన్స్ వల్ల కానీ, రెండోది హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనే దాని మీద గ్రోత్ అనేది అప్పర్ లిప్, చిన్ను, ప్రైవేట్ ఏరియా అండ్ తర్వాత ఎక్స్ట్రా హెయిర్ అనేది వస్తూ ఉంటుంది. సో దీన్ని సొల్యూషన్ చేసుకోవడానికి లేజర్ ట్రీట్మెంట్ ఇట్స్ బెస్ట్ ట్రీట్మెంట్ అండి, కాదని చెప్పట్లేదు. మన బాడీ తత్వంలో ఒక 20% ఉంటుందండి. 80% ఎక్కడైనా అండి వాళ్ళు 100 చెప్తారు కానీ, బట్ 80% ఈజ్ వారంటీ అండి. 20% బాడీ మీద డిపెండ్ అయి ఉంటుంది, అంటే మీ శరీరత్వం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో లేజర్ ట్రీట్మెంట్స్ కొంతమందికి 6 సెక్షన్స్, ఇంకొంతమందికి 10 సెక్షన్, 12 సెక్షన్స్, ఇలా డిపెండ్స్ వాళ్ళ గ్రోత్ని బట్టి సెక్షన్స్ అనేవి ఉంటాయండి. అందట్టు వయసుని బట్టి కూడా ఉంటుంది. ఇంకొకటి వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి, అంటే అప్పర్ లిప్ దగ్గర, చిన్ దగ్గర వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా వరకు లేజర్ ట్రీట్మెంట్ సపోర్ట్ అనేది తక్కువగా ఉంటుందండి. సో దయచేసి ఈ వివరణని మీరు గమనించేసి ట్రీట్మెంట్స్ చేసుకోండి. మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నానండి. సో లేజర్ ట్రీట్మెంట్ ఈజ్ ద బెస్ట్ అండి, బట్ 80% ఉంటుంది. సో